నిన్న ఐ వాజ్ కమింగ్ బ్యాక్ హోమ్ ఫ్రమ్ చర్చ్. అక్కడ నేను ఒక క్యాబ్ ఎక్కాను. ఆ క్యాబ్ డ్రైవర్కి ఒక 50 or 60 years ఉంటాయి. ఆ క్యాబ్ డ్రైవర్ నాతో మాట్లాడుతూ అన్నారు, మేడం మీరు మీద చర్చ్ అని. అవునండి అన్నా. అయితే మీ చర్చ్లో యూత్ ఎలా ఉంటారని అంతా నాతో డిస్కషన్ చేయడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసినప్పుడు ఆయన నాతో మాట్లాడుతూ ఏమన్నారంటే, సిన్స్ 30 years నేను ఆటో తోలుతున్నాను, కానీ 30 years అనుభవంలో కోవిడ్ తర్వాత నుంచి ఆకర్షణ ఎక్కువ అయిపోయిందండి అన్నారు. ఎందుకు అంకుల్ అలా అంటున్నారంటే, ఫస్ట్ ఏంటంటే కోవిడ్ అయిపోయినప్పటి నుంచి విజయవాడలో ఎంతగా డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా గంజాయి తీసుకుంటున్నారు. దే ఆర్ టేకింగ్ డ్రగ్స్ అన్నారు. అవన్నీ చెప్తా ఉంటే నిజంగానే ఎంత బాధ అనిపించింది. స్కూల్ పిల్లలంట ఆటో ఎక్కాక కూడా తీసుకుంటారు. ఒకళ్ళు చూస్తున్నారని కూడా వాళ్ళు మత్తులో మర్చిపోతున్నారు, ఎంతగా దానికి అడిక్ట్ అయిపోతున్నారు. ఇంకొక మాట ఏం చెప్పారు తెలుసా అండి, నేను ఓలా ర్యాపిడో తీసుకుంటాను కదమ్మా, 90%, ఆయన 90 అన్నారు, 90లో సగమైనా తీసుకోండి, అట్లీస్ట్ 60% ఆఫ్ బుకింగ్స్ అమ్మాయిలవి ఉంటాయి అన్నారు. ఓకే అంకుల్ అన్న. ఎక్కడికి బుక్ చేస్తారు తెలుసా అమ్మ అన్నారు. లేదు అంకుల్ అంటే ఓయో హోటల్స్కి అన్నారు. ఓయో హోటల్స్ అంటే మీకు తెలుసా అండి? ఓయో హోటల్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక థింగ్ని లీగల్ చేసుకుంది. ఒక పురుషు ఒక స్త్రీ పెళ్ళి అవ్వకుండా కూడా వాళ్ళిద్దరికీ ఓకే అయితే వాళ్ళు హోటల్ రూమ్ తీసుకొని ఆ హోటల్ రూమ్లోకి వెళ్ళిపోవచ్చు. అది ఇప్పుడు లీగల్. ఇంతకుముందు ఎలా అంటే అలా ఎవరైనా పట్టుకున్నారనుకోండి అక్కడ రేట్ జరిగేది, కానీ ఇప్పుడు అలాంటివి చేయడానికి వీల్లేదు. ఓయో హోటల్స్ అంటే అవన్నీ అక్కడ లీగల్ అయిపోయినాయి. ఎనీబడీ కెన్ గో. అయినతో అన్నారు, అందరూ పెళ్ళి కాని అమ్మాయిలమ్మ ఆ ఓయో హోటల్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. పేరెంట్స్ని మోసం చేస్తారు. పేరెంట్స్కి ఏదో ఒకటి చెప్పి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారని ఆయన నాతో అనడం జరిగింది. ఒక మాట చెప్పనా అండి, మనం ఏమనుకుంటాం తెలుసా, మనం పిల్లలు ఎంత గొప్పవాళ్ళో. అసలు వాళ్ళు ఏ తప్పు చేయరు. ఎవరైనా పేరెంట్స్తో మీ పాప కానీ మీ అబ్బాయి కానీ అలా తప్పు చేస్తారంటే కాదు అసలు మా పాప అలా తప్పే చేయదంటారు. కానీ నిజం చెప్పనా అండి, పేరెంట్స్ని కూడా మోసం చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అసలు నా జనరేషన్లో, నా టీనేజ్లో కూడా ఇలాంటివి ఆకర్షణ అయితే లేదు. ఆకర్షణ ఉంది, బట్ దిస్ ఇస్ టూ బ్యాడ్. ఆయన అంటా ఉన్నప్పుడు 90% ఆఫ్ ద గర్ల్స్ ఆర్ గోయింగ్ టు ఓయో హోటల్స్ అన్నారు. ఒక్కసారి ఆలోచించండి అండి, హౌ మచ్ బ్యాడ్. ఆకర్షణ మనలో ఎంత ఎక్కువ అయిపోయింది. అపవాది మన జీవితంలో ఎంతగా దాడి చేస్తుంది. ఇదే కాదు, వెన్ ఐ వాజ్ నేను ఒక జైన్గా ఉన్నప్పుడు నా చిన్నప్పటి నుంచి ఏం చూసాను తెలుసా అండి, జెంట్సే వర్క్కి వెళ్తారు, లేడీస్ అందరూ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు ఎంత పెద్ద స్టడీస్ చేసినా, మేము ఎంత చదివినా, CA చేసినా, లైక్ లెట్ ఇట్ బి ద MBBS చేసినా, మేము ఇంట్లోనే ఉండాలి, హస్బెండ్ని బాగా చూసుకోవాలి, వంట చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. అదే మా డ్యూటీ. వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రారు, హస్బెండ్ తీసుకెళ్తేనే, లేకపోతే ఫ్యామిలీ ఫంక్షన్స్కి. దట్స్ ఆల్ ఈజ్ దేర్ లైఫ్. అలాంటప్పుడు వాళ్ళకి బయటికి వెళ్ళి ఏది ఆకర్షణగా లేదు వాళ్ళకి. దే హ్యాడ్ నో అట్రాక్షన్. అందుకే వాళ్ళు తక్కువగా పాపంలో ఉన్నారు. వాడు దేవుణ్ణి తెలుసుకోకపోయినా ఐ డిడెంట్ సీ మచ్ ఆఫ్ సిన్. కానీ నిజంగా చెప్పిన పెళ్ళి అయిన తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్, ఎప్పుడైతే నేను చూస్తున్నాను ఎక్కువ మంది వర్క్, ఎస్పెషల్లీ లేడీస్ వర్క్కి వెళ్ళిపోతున్నారు, దే ఆర్ గోయింగ్ టు వర్క్, ఆకర్షణ ఎక్కువైపోయింది. ఒక్కరు మంచిగా 2 మాటలు మాట్లాడితే చాలు, వాళ్ళ వైపు వాళ్ళ మనసు లాగుతూ ఉంటుంది. వాళ్ళతో పాపం చేయడానికి కూడా రెడీగా ఉంటారు. నాకు పెళ్ళి అయిపోయింది, నాకు పిల్లలు ఉన్నారు, వాట్ విల్ దే థింక్ అబౌట్ మీ. ఎంతోమంది ఇంట్లో వాళ్ళ పిల్లలు కూడా తెలుసు వాళ్ళ పాపంలో ఉన్నారని, అయినా సరే వాళ్ళు ఆ పాపంని కంటిన్యూ చేస్తూ ఉంటారు. దాన్ని అంటారు దారి తప్పిపోవడం, మందులో నుంచి బయటికి రావడం. దాట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్. నేను చెప్పినప్పుడు మీకు చాలా డిఫరెంట్గా, చాలా వెరైటీగా అనిపించవచ్చు, కానీ దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆకర్షణ అనేది అలాగే ఉంది. యేసు ప్రభు జీవితంలో కూడా ఆకర్షణ వచ్చింది. ఆయన మన కోసం మాదిరిగా ఉంచాలని ఆయన జీవితంలో కూడా ఆయన అపవాదిని రానిచ్చారు. అపవాది వచ్చినప్పుడు, ఆయనని టెంప్ట్ చేసినప్పుడు ఆయన ఏమాత్రం దానికి టెంప్ట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు తెలుసా అండి, మనకు ఒక మాదిరిగా ఉంచుకోవాలని. మన జీవితంలో అపవాది వస్తుంది, మనల్ని టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. వీ షుడ్ కంట్రోల్ అవర్ సెల్ఫ్ కంట్రోల్. ఆత్మీయ ఫలంలో ఉంటుంది కదండి, సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆకర్షణకి అట్రాక్ట్ అవ్వకూడదు. ఆకర్షణ ఉన్నప్పుడే మనం దారి తప్పిపోయే ఛాన్సెస్ ఉంటాయి, మందలో నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ వై ఐ సెడ్ ఆకర్షణ అనేది చాలా డేంజరస్.